స్టూడెంట్స్ ఏపీకి సంబంధించిన ఫీజు మరి కనీస ఫీజు అయితే పెరిగిన ఏపీకి సంబంధించిన కనీస ఫీజు 47,000 అంట. మరి ఏపీ ఇంజనీరింగ్ కాలేజీలకు ఈ విద్యా సంవత్సరంలో కనీస ఫీజు 47,000 ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయించింది. ప్రస్తుతం కనీస ఫీజు 40,000 కుండా 7,000 పెంచింది. అంటే మినిమం ఫీజు తర్వాత అంటే మినిమం ఫీజు ఆంధ్ర యూనివర్సిటీ కానీ జేఎన్టీ కాకినాడ ఇలాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 47,000 అవుతుంది. రాష్ట్రంలో 212 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా 212 టోటల్గా 212 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా 120 పైగా కళాశాలలో కనీస ఫీజు ఉంది. 47,000 కంటే ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలకు గత ఏడాది ఫీజే కొనసాగిస్తున్నారు. అంటే 47,000 కంటే ఎక్కువ ఉందనుకో, లాస్ట్ ఇయర్ ఫీజే వాళ్ళకి పెరగట్లేదు. కొత్తగా ఫీజులు నిర్ణయించేందుకు సమయం లేనందున మొదటి పాత ఫీజులను కౌన్సిలింగ్ నిర్వహించిన ఉన్నత విద్యా శాఖ భావిస్తుంది. ఉన్నత విద్యా ఫీజు నియంత్రణ పర్యవేక్షణ కమిటీ పాలక వర్గాన్ని నియమించినందున కళాశాలల ఆదాయ వ్యయాలను తీసుకుని మరి కొత్తగా ఫీజులు నిర్ణయిస్తుంది. ప్రభుత్వం ఆమోదించాక ఇవి అమల్లోకి వస్తాయి. 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు 25-25 సంవత్సరాలు ముగిసింది. 26-27 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి అయితే రావాలి. ఫీజుల నిర్ణయానికి కమిటీ ఏర్పాట్లు తీవ్ర జాప్యం జరిగింది. ఏఐసిటి ఈసారి అదనంగా 6,000కు పైగా సీట్లకు ఆమోదం తెలిపింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఉన్న సీట్లకు అనుమతులు ఇవ్వాలని అనుమతి నిర్ణయించింది. కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 212 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలు 138 కళాశాలకు అనుబంధ గుర్తింపు జారీ చేశాయి. మిగతా వాటికి 1-2 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 212 కళాశాలలు ఉంటే 40,000 ఉండేది. ఇంతకుముందు ఫీజు 40,000 ఉండేది, 7,000 మాత్రం పెరిగింది. స్వల్పంగా పెరిగిందమ్మ. ఈ మాత్రం ఫీజు కూడా లేకపోతే వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు నడపలేరు. క్వాలిటీ ఎడ్యుకేషన్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ రావాలి. ఇక ఫ్రీ మన సిస్టంలో ఏంటంటే మనీ పెడితేనే క్వాలిటీ వస్తుంది, కానీ మనీ లేకపోతే క్వాలిటీ లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎల్కేజీ ఫీజు కూడా ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. ఈవెన్ ఎల్కేజీ నర్సరీ స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ₹1,00,000 లేదే మరి ఫీజులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఏపీలో నేను అనుకోవటం చాలా తక్కువ ఫీజులు. మరి తెలంగాణలో చూసినట్టయితే మీరు సిబిఐటీ కానీ వాసవి ఒక్కొక్కటి ₹1,50,000-2,00,000 ఫీజులు ఉంది. ఇక్కడ మినిమం ₹1,00,000 ఫీజులు అన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మరి ఏపీలో చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి క్వాలిటీ పెంచాలంటే ఫీజులు పెంచాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా మరి ఫ్యాకల్టీకి ప్రొవైడ్ చేయాలి కదా. ఇప్పుడు ఫ్యాకల్టీకి రావాలంటే ఒక 10,000 20,000 మరి ₹10,000 ఇచ్చామనుకో, ₹20,000 ఇచ్చామనుకో ఫ్యాకల్టీ రారు. ఎవరు వస్తారు 20,000కి? మరి ఫ్యాకల్టీ ఉద్యోగాలు లెక్చరర్ జాబులు చేసేవాళ్ళు చాలా తక్కువ. మరి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి ఫీజులు అయితే పెరిగినాయి, కొంతవరకు మంచిదే. దీంతోపాటు క్వాలిటీ కూడా పెరగాలి. 47,000 దీనికి క్వాలిటీ కూడా పెరిగితే టీచింగ్ క్యాపబిలిటీ మంచి మరి అన్ని కాలేజీలు కూడా మంచి స్టాఫ్ని, మంచి లెక్చరర్స్ని, మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పెడితే ఇంకా మంచిగానే ఉంటుంది. ఏదైనా 47,000 అనేది ఇంకా చాలా తక్కువే ఆంధ్రప్రదేశ్లో. మరి తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు, తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఈ ఫీజులు చాలా తక్కువే అనిపిస్తుంది. చాలా తక్కువ. కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నో ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ పిల్లలు మిగతా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి నో ప్రాబ్లం. పెరిగినా తగ్గినా వాళ్ళకి వచ్చే నష్టం. పెరిగితే కాలేజీలకు లాభం. మెయిన్ ఏంటంటే కాలేజీలకే లాభం. ఈ 212 కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళకి లాభం. పెరిగినా పెరగపోయినా స్టూడెంట్స్కి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి పెరిగితే కాలేజీలకే లాభం, క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఈ యొక్క ఫీజులు లేనందువలన వాళ్ళు ఏం చేస్తారు, టీచింగ్ ఫ్యాకల్టీని సరిగా పెట్టే అవకాశం అయితే చాలా తక్కువ. మరి కనీస ఫీజు 47,000. తెలంగాణలో చాలా మరి హైయెస్ట్ ఫీజెస్ ఉన్నాయి. మరి హైయెస్ట్ ఫీజెస్ అంటే మరి క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలంటే మినిమం ₹1,00,000 అన్ని కాలేజీలకి ₹1,00,000 దాదాపు అన్ని మోర్ దెన్ 1,00,000 అయితే ఉంది. మరి ఆ విధంగా మీరు క్వాలిటీ రావాలంటే ఈ రోజుల్లో మనీ పెట్టాల్సిందే, తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా క్వాలిటీ కావాలి. మనకు మనీ తక్కువ ఉండాలంటే అది అయ్యే పని కాదు. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా ఫీజులు అయితే పెరిగినాయి, కొద్దిగా గమనించండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.